దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం ముందు నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని తిద్దనం అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా ఈరోజు దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్య భాగాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. పరిశుద్ధ లేఖనాన్ని మనం తెరిచి యెషయా గ్రంథం 35 అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 35 అధ్యాయం మొదటి వచనం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయెను. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడికి అద్భుతమైన వాగ్దానాన్ని ఉదయకాలం ముందు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన అరణ్యమును ఆయన అద్భుతమైన ఎండిన భూమిని ఆయన సంతోషించేటట్లుగా, అడవి ఉల్లసించేటట్లుగా ఆయన చేస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట ఒక ప్రత్యేకమైన అనుభవాల్ని మనకు సూచిస్తున్నట్లుగా మనం చూస్తాం. నిరాశ, నిస్పృహలు, సమస్యలు, నష్టాలు ఎండిన భూమిని అవి సూచన కనపడుతూ ఉంటే, అలాగే అరణ్యము అనేది మనిషి యొక్క జీవితంలో ఉన్న భయంకరమైన కష్టాలకు, నష్టాలకు సూచనగా కనపడుతుంది. ఈరోజు అరణ్యం అంటే ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే, అరణ్యము ఒంటరితనము, కష్టాలు, శూన్యస్థితి, బాధాకరమైన పరిస్థితులు మన జీవితాల్లో అవి మనకు సూచనగా కనపడుతున్నాయి. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో అంటున్నాడు ఏమనంటే, మీ యొక్క జీవితంలో ఉన్న అరణ్యము వంటి జీవితాన్ని మీ జీవితాల్లో ఆరోగ్యవంతమైన, ఆశీర్వాదకరమైన జీవితంగా నేను మార్చేస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఉదయకాలం ముందు నీతో నాతో కూడా ఆయన చేస్తున్న వాగ్దానం ఇదే. ఒకవేళ మీ జీవితాల్లో భయంకరమైన కష్టాల మధ్యన మీరు కొట్టుమిట్టాడుతున్నారేమో, ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నారేమో, ఆయన మీతో మాట్లాడుతున్న మాటను మీరు జ్ఞాపకం చేసుకొని మీకు మనవి చేస్తున్నాను. సర్వసాధారణంగా అరణ్యములో విత్తనాలు ఎవరేస్తారు? విత్తనాలు ఎవరు విసురుతారు? ఎవరు నాటుతారు? మొక్కలు ఎవరు నాటుతారు? అరణ్యానికి అందాన్ని ఎవరిది అద్దుతారు? మీరు గమనిస్తే కొన్ని ప్రాంతాల్లో అరణ్యాలు చాలా తగలడిపోతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అరణ్యాలు ఎండిపోతూ ఉంటాయి. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ అరణ్యము చక్కగా చిగురు పట్టడం, పువ్వులు పూయడం, చక్కని కాయలు కాయడం మనం చూస్తూ ఉంటాం. అవన్నీ ఎలా జరుగుతాయి అనంటే, భయంకరమైన ఎండిన అరణ్యాన్ని, భయంకరంగా పాడైపోయిన కాలిపోయిన స్థితి కలిగిన ఆ యొక్క భూమిని, ఆ ఎండిపోయిన భూమిని కూడా ఆయన ఫలభరితంగా, అలాగే పూలు, అలాగే పండులు కలిగిన ఫలభరితంగా ఆయన మార్చగలడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఆయన మన జీవితాల్లో ఏమైనా చేయడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఉదయమున మీ జీవితంలో ఎన్నో ఉద్యోగ సమస్యలు, కుటుంబ కష్టాలు, అలాగే ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే, ఎండిపోతున్నాయండి మా పరిస్థితులని మీరు బాధపడతా ఉంటే, ఈరోజు ఒక విషయం గమనించండి. ఆయన అరణ్యానికే అందాన్ని ఇవ్వగలిగితే మరి నీ జీవితానికి ఆయన అందాన్ని ఇవ్వలేడా? కీర్తనల గ్రంథం 23వ కీర్తన 4వ వచనంలో, గడాంధకారపు లోయల్లో సంచరించిన ఏ అపాయమునకు భయపడను అనే ఒక అద్భుతమైన వాక్యాన్ని మనం చదువుతున్నాం కదా, అద్భుతమైన వాగ్దానాన్ని మనం స్వీకరిస్తున్నాం కదా. ఈరోజు మీ జీవితాల్లో ఎలాంటి ఆశ లేని స్థితి మీకున్నా కానీ ఆయన తప్పకుండా మీ జీవితంలో ఆయన ఆశిస్తాడు. ఎందుకనంటే ఎండిన భూమి ఇక్కడ ఆశ లేని స్థితిని మనకు సూచిస్తుంది కనుక. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన ఎండిన ఎముకలకు జీవం ఇచ్చి వాటిని మహా గొప్ప సైన్యంగా ఆయన సిద్ధపరిచాడు. అలాగే ఎండిన భూమిని ఆయన నీటి మడుగుగా, అలాగే నీటి ఊటగా, అలాగే అద్భుతమైన ఫలభరితమైన ఆయన పంటగా మార్చగలిగిన వాడు. ఈరోజు మీ జీవితాల్లో మీరు ఎలాంటి ఎండని స్థితిలో ఉన్నా కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన, అలాగే మీ జీవితాల్లో మీ యొక్క బ్రతుకులో సంసారపరమైన, లేకపోతే భవిష్యత్తు పరమైన భయంకరమైన ఎండిన స్థితి మీ జీవితంలో ఉందేమో, భయపడకండి. ఆయన మీకు వాగ్దానం చేస్తున్న మాట ఆయన తప్పక నెరవేరుస్తాడు. మీ జీవితాల్లో ఆయన అద్భుతం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో స్వీకరించి, దేవా ఈరోజు మా జీవితాల్లో ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం నైనా, మమ్మల్ని స్థిరపరచండి ప్రభా, మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభా అని మీరు అడగగలిగితే మీ జీవితంలో ఆయన అద్భుతం చేస్తాడు. ఎందుకు ఆయన మన యొక్క జీవితంలో ఎండిన భూమిని, అరణ్యము లాంటి భయంకరమైన పరిస్థితిని ఆయన అందంగా ఎందుకు మారుస్తాడు అని అంటే, మొట్టమొదటిగా ఆయన మహిమను మన జీవితంలో చూపించడానికి, అలాగే మన ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవడానికి అని మనం గమనించాలి. అలాగే మన జీవితంలో మన అరణ్యమైన పరిస్థితులు ఎందుకు మన జీవితంలో అనుమతించి మన జీవితంలో అవి ఆశీర్వాదకరంగా మారుస్తాడు అంటే, మన విశ్వాసాన్ని మరింత బలపరచడానికి
అని మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు, మూడవదిగా మనం మరింతగా సాక్ష్యంగా ఆయనకు బ్రతకడం కోసం మీ జీవితాల్లో ఆయన ఈ స్థితిని కొన్ని సందర్భాల్లో అనుమతిస్తాడు అనే విషయాన్ని మనం గ్రహించగలిగితే, నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, మన జీవితంలో కృంగిపోకుండా దేవుని మీద మనం దృష్టి పెట్టుకొని మనం నడవగలిగితే, దేవుడు తప్పకుండా మీ జీవితంలో ఎండిన భూమిని, ఎండిన పరిస్థితులను ఆయన ఆశీర్వాదంగా ఆయన మారుస్తాడు. ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ నీ యొక్క ఇంట్లో కావచ్చు, నీకు ఒంట్లో కావచ్చు, నీ బిడ్డల జీవితాల్లో కావచ్చు, ఒకవేళ ఎండిన పరిస్థితి కానీ, బాధాకరమైన పరిస్థితులు మిమ్మల్ని ఎన్నుబడి చేస్తున్నాయేమో, ఆయన సమర్థుడు, ఆయన అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉండగా, యేసు నామములో కృప కలుగునుగాక అని మీరు ఎప్పుడైతే ప్రార్థనలో, విశ్వాసంలో మీరు ముందుకు నడుస్తారో, మీ యొక్క మోకాళ్ళ అనుభవాలను బట్టి, మీ యొక్క జీవితంలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, ఆయన శ్రద్ధకు వచ్చిన విధానాన్ని బట్టి మిమ్మల్ని మరింతగా ఆశీర్వదించుకుంటూ ఆయన ముందుకు నడిపిస్తాడు. ఈ ఉదయకాలం ముందు అట్టి కృప మీకు అనుగ్రహించబడేటట్లుగా, మీరు ఏ ప్రాంతంలోంచి ఈ వాక్యం చూస్తున్నా వెంటనే మీరు మోకరించి నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మీ జీవితంలో ఆయన అద్భుతం చేయబోతున్నాడు. లెట్స్ ప్రే. మా పరమ తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలైనా ఈరోజు ప్రత్యేకంగా ప్రియ బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు కొందనాలు స్తోత్రాలు. నువ్వు మాట్లాడే దేవుడు నా నీకు కొందనాలు ప్రభు. ఈరోజు ఎంతమంది అయితే అయ్యా నీకు కొందనాలు ప్రభు వివిధ ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి ఈ వాక్యం వింటున్నారో వారందరూ కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఎలాంటి స్థితి పరిస్థితులు వారిని వెంటాడుతున్న అద్భుతమైన విడుదలిచ్చి, విజయం ఇచ్చి ముందు నడిపించండి. ప్రతి కీడులను యేసు క్రీస్తు నామములో లయమైపోవునుగా. నీ బలమైన అభిషేకం బిడ్డల మీద వచ్చి ప్రభు ముందుకు నడిపించి ఘనమైన పాత్రలో పెట్టమని యేసు నామం నడిపించున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.